ఈ లెంత్ వైజ్ కూడా వారు ఒక మాట అన్నారు, 10 సంవత్సరాల్లో మీరు గుంత కూడా పూడ్చలేదు అంటూ మళ్ళీ కేవలం 6,668 కిలోమీటర్ల రోడ్లు రిపేర్లు చేసినారు అన్న మాట మాట్లాడినారు. అధ్యక్ష, తుమ్మల గారి పీరియడ్లో, నా పీరియడ్లో, టోటల్గా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో అంతకుముందు 60 ఏళ్ల క్రితం డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8,439 కిలోమీటర్ల కొత్తవి సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చినాము. అది రిపేర్లు కావు, అది కొత్తగా రోడ్లు వేయడము. అట్లనే అంటే ఎంత 60 ఏళ్లలో ఉన్నంత దానికంటే ఎక్కువ చేసినాం అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలో. అట్లనే 4 లేన్లలో 669 కిలోమీటర్లు ఉంటే 60 ఏళ్ళ మొత్తం తెలంగాణ రాకున్న మొదలు మేము వచ్చినాక 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు వేసినాం అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 60 ఏళ్లలో ఉన్న దానికంటే 80% మళ్ళీ మేము కొత్తగా వేసినాం అధ్యక్ష. నేషనల్ హైవేస్లు కూడా పట్టించుకోలేదు, మీరు అడగలేదు, మీరు ఏం చేయలేదు అని అన్నారు అధ్యక్ష. తుమ్మల గారు ఉన్నప్పుడు కావచ్చు, నేను కావచ్చు, స్వయంగా కేసీఆర్ గారు కావచ్చు, రిపీటెడ్గా నేషనల్ హైవేస్ విషయంలో గడ్కరీ గారిని, ప్రధానమంత్రి గారిని కలిసి పరిశీలి చేస్తే అధ్యక్ష 60 ఏళ్ల కంటే మొదలు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ 2,511 కిలోమీటర్లు ఉంటే మా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2,472 కిలోమీటర్లు యాడ్ అయినాయి అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఎంత ఉండేనో కేవలం 10 సంవత్సరాల కాలంలో అంత యాడ్ చేసాం అధ్యక్ష. ఇకపోతే బిల్డింగ్స్ విషయం తెలుసు. మొన్న ఒక సభ్యురాలు ఎవరు అన్నారు, మీరు కట్టుకుంటే మేము ఇళ్లలో పెట్టుకుంటామా అన్నారు. ఇళ్లలో పట్టవు అధ్యక్ష, బిల్డింగ్లు పట్టవు, రోడ్లు పట్టవు, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి అధ్యక్ష. బిల్డింగ్ల విషయంలో అధ్యక్ష తెలంగాణ రాకున్న మొదలు R&B డిపార్ట్మెంట్ హయాంలో వారు కట్టినవి 60 సంవత్సరాలలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టినారు అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 1 కోటి స్క్వేర్ ఫీట్ల కొత్త బిల్డింగ్లు కట్టి ఇవాళ 1,32 స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి అధ్యక్ష R&B డిపార్ట్మెంట్లో. ఆ బిల్డింగ్లు అందరికీ తెలుసు, నేను డీటెయిల్గా పోవక్కర్లేదు. 20-30 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ ఉన్నాయి, 25 కంప్లీట్ అయినాయి, 94 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అయినాయి. అట్లే బ్రహ్మాండమైనటువంటి సెక్రటరియట్ ఇవాళ తెలంగాణకు ఒక మకుటంలా ఉన్నటువంటి సెక్రటరియట్ కట్టుకున్నాం. అమరులకు గౌరవం ఇచ్చేందుకు అమరవీరుల స్మారక చిహ్నం కట్టుకున్నాం. యాదాద్రి టెంపుల్ కట్టుకున్నాం, మొన్న దాని మీద చర్చ జరిగింది. గొప్పగా ఈ ప్రపంచంలోనే కృష్ణశిలతోటి కట్టినటువంటి ఒకే ఒక ఆలయం యాదగిరిగుట్ట ఆలయం అధ్యక్ష. అట్లనే అనీసుల్ కుర్బా అని అనాథ శరణాలయం కట్టుకున్నాం. అట్లనే జామే నిజామియాలో మంచి ఆడిటోరియం కట్టుకున్నాం, నాక్ బిల్డింగ్స్ కట్టుకున్నాం, గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. ఇవన్నీ R&B డిపార్ట్మెంట్ డబ్బులతోటి. అయిపోయింది సార్, అయిపోయింది సార్ అన్నదానికి చెప్పిన సార్, అయిపోయింది సార్. అయ్యా భట్టి గారు, అట్లనే సార్ వేరే బిల్డింగ్స్ కూడా మేము చేస్తూ వేరే డిపార్ట్మెంట్ డబ్బులతోటి మేము R&B డిపార్ట్మెంట్ ఆ రోజు ఉన్నప్పుడు చేసే బిల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ ఉంది, ఒక 7-8 మెడికల్ కాలేజీలు కట్టినాం, హాస్పిటల్స్ మొదలుపెట్టినాం, అవి నడుస్తూ ఉన్నాయి. అట్లనే కోర్టు బిల్డింగ్స్ కట్టినాం. 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహం బ్రహ్మాండంగా ఆ విగ్రహ సముదాయం కట్టినాం. అదే అధ్యక్ష వరంగల్లో పెద్ద హాస్పిటల్, అతిపెద్ద హాస్పిటల్ వరంగల్లో. అట్లాగే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ బిల్డింగ్ కట్టినాం. అట్లనే హాస్పిటల్ స్ట్రీమ్స్ హైదరాబాద్లో కట్టినాం, ప్రెస్ అకాడమీ బిల్డింగ్ కట్టినాం. ఇట్లా చాలా ఉన్నాయి సార్. కానీ దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా మీద కోపం ఉంటే ఉన్నాయండి, ఆ అంబేద్కర్ గారి విగ్రహ సముదాయాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టమని, అట్లే అమరుల స్మారక చిహ్నం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టమని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అట్లనే CRIFలో మీరు 2018 నుండి మీరు ఒక్క పైస తేలేదు, ఒక్క రూపాయి తేలేదు అన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం CRIFలో డబ్బులు వచ్చినాయి. 2014 నుంచి 2014-15లో 51 కోట్లు, 2015-16లో 135 కోట్లు, 2016లో 280 కోట్లు, 2017లో 249 కోట్లు, 2018లో 279 కోట్లు, 2019-20లో 234 కోట్లు, 2020-21లో 253 కోట్లు, 2021-22లో 261 కోట్లు, 2022-23లో 275 కోట్లు, 2023-24లో 349 కోట్లు, మొత్తంగా 2,369 కోట్ల రూపాయలు CARF నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ కూడా 2,519 కోట్లు ఖర్చు పెట్టినాం. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మొన్న వీరు వచ్చిన తర్వాత తెచ్చిన డబ్బు 283 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఖర్చు 256 కోట్లు పెట్టినారు.
ఇట్లా అధ్యక్ష ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు